హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ట్స్ టాక్స్. నా పేరు డాక్టర్ కవిత అజయ్, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు మీ ముందుకు నేను పర్సెప్షన్ అండ్ అవుట్లుక్ టువర్డ్స్ యువర్ లైఫ్ అనే అంశంతో మీ ముందుకు వచ్చాను. పర్సెప్షన్ వాట్ ఇట్ ఈజ్, ఏంటది? పర్సెప్షన్ అంటే మనం చూసే విధానం, మన దృష్టికోణం. మనం నెగిటివ్గా చూస్తే ఏ విషయమైనా నెగిటివ్గానే మనం తీసుకుంటాం. అదే ప్రతి సిచ్యువేషన్కి, మనం లైఫ్లో ఎదురయ్యే, మన జీవితంలో ఎదుర్కొనే సందర్భాలని, వ్యక్తులని కూడా పాజిటివ్గా చూడడం అలవర్చుకున్నట్లయితే మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. అదర్వైజ్ మనం ఉన్న చోటనే ఉండిపోవాల్సి వస్తుంది. సో మన దృష్టికోణాన్ని మార్చుకోవడం ద్వారా మనం లైఫ్లో అనుకున్న స్థాయికి, అత్యున్నతమైన స్థాయికి ఎదగగలుగుతాము అనడంలో సందేహమే లేదు. ఎప్పుడైతే మన దృష్టికోణాన్ని మార్చుకుంటాము, ఎప్పుడైతే మనం ఎదుర్కొన్న సందర్భాలని పాజిటివ్గా చూడడం అలవర్చుకుంటాము, అప్పుడు మనకి పర్సెవరెన్స్ అనే ఒక సహనం అనేది మనకు అలవర్చుకుంటాం. ఎప్పుడైతే నెగిటివ్గా ఫీల్ అయినప్పుడు ఇరిటేషన్ వస్తుంది, అసహనానికి గురవుతూ ఉంటాం. మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, పాస్ అవుతున్నారు, కొన్ని సబ్జెక్ట్స్ పోతున్నాయి, ఫెయిల్ అవుతున్నారు. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని ఎందుకు నేను ఫెయిల్యూర్ అవుతున్నాను, సో అయ్యో ఎప్పుడు ఇంతమంది రాశారు, నేను ఒక్కనే ఫెయిల్ అయ్యాను అని అనుకున్నప్పుడు మీకు ఇంకా నిరుత్సాహపడతారు. కానీ ఏదో నేను నా స్టడీలో ఎక్కడో, నేను నా ప్రాక్టీస్లో ఎక్కడో నేను నెగిటివ్గా వెళ్తున్నాను, అంటే నా ప్రాపర్ టైంని యూటిలైజ్ చేసుకోవట్లేదు అని నువ్వు గుర్తించినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని ఓకే ఇట్ హ్యాపెన్స్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మీ పర్సెప్షన్ని మార్చుకొని నేను ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ అవుతున్నాను అని బాధపడ్డప్పుడు మీరు నెగిటివ్గా తీసుకున్నప్పుడు స్ట్రెస్కి గురవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కడో ఏదో జరిగింది పొరపాటు, నేను ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి, పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఫెయిల్ అయినంత మాత్రాన నిరుత్సాహపడాల్సింది లేదు, నేను కష్టపడతాను అని మీ ఆలోచన, మీ థింకింగ్ని మార్చుకున్నప్పుడు, మీ పర్సెప్షన్ని మార్చుకున్నప్పుడు ఆ ఫెయిల్యూర్ని కూడా నెక్స్ట్ మీరు సక్సెస్ కావడానికి ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. సో అలా నేను ఫెయిల్ అయ్యాను అని బాధపడ్డప్పుడు కుంగిపోయి ఇంకా ఏదో చేసే బదులు నేను ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి నేను ఇది ఉపయోగపడుతుంది, నా ఫెయిల్యూర్ అనేది దీన్ని నేను ఉపయోగించుకుంటాను. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే అతను బాధపడి కుంగిపోయి ఏదో చేయలేదు. ఎందుకు ఫెయిల్ అయ్యానో కనుక్కొని తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని దాని మీద ఫోకస్ చేసి క్రికెట్ని ప్రాక్టీస్ చేసి ఈరోజు సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అతని లెసన్ ఉంటుంది. అంటే చూడండి, అంటే 10th ఫెయిల్ అయిన సచిన్ లెసన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లెసన్ దాకా వచ్చింది. అంటే తన పర్సెప్షన్ని మార్చుకున్నాడు సచిన్. ఆ రోజున తను ఫెయిల్ అయ్యానని బాధపడలేదు, దాని నుంచి లెసన్ నేర్చుకొని తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ పైన ఫోకస్ చేసి ఒక మంచి క్రికెటర్ అయ్యాడు కదండి. సో అంటే దృష్టికోణాన్ని మార్చుకోవడం. అబ్దుల్ కలాం పేదవాడిని, నేను పేపర్లు వేసేవాడిని, నేనేం చదువుకోగలనా, నేను సాధించగలనా అని అనుకొని ఉంటే ఈరోజు మన ప్రపంచ స్థాయిలో అబ్దుల్ కలాం అంటే తెలిసి ఉండేవాళ్ళం కాకపోవచ్చు కదండి. సో తన పర్సెప్షన్ని మార్చుకోవడం ద్వారా, దృష్టికోణాన్ని మార్చుకోవడం ద్వారా మనం ఏ విధంగా ముందుకెళ్తాము అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అంటే పర్సెప్షన్ని, మన దృష్టికోణాన్ని మార్చుకున్నప్పుడు మనకి పర్సెవరెన్స్ వస్తుంది. పర్సెవరెన్స్ అంటే నిలకడగా, ఒక కృత నిశ్చయంతో మనం పెట్టుకున్న లక్ష్యాన్ని కష్టపడి సాధించేంతవరకు పట్టుదలతో ఉండడం, ఎక్కడ గివప్ చేయకుండా, అంటే వదిలిపెట్టకుండా కష్టపడే తత్వం మనకు అలవర్చుకుంటాం. ఎప్పుడు వస్తుంది అది? మన దృష్టికోణాన్ని మార్చుకున్నప్పుడు, మన పర్సెప్షన్ని మార్చుకున్నప్పుడు పర్సెవరెన్స్ వస్తుంది. సో ఆ పర్సెవరెన్స్కి తోడయ్యేది ప్యాషన్. అంటే మనం ప్యాషనేటెడ్గా ఉండి, అంటే ఇవి 3 ఇంటర్లింక్డ్ అనమాట. పర్సెవరెన్స్, పర్సెప్షన్ అండ్ ప్యాషనేటెడ్గా వర్క్ చేయడం అనేది మనం అలవర్చుకుంటాం. ఇవన్నీ సాధ్యపడాలంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, పర్సెప్షన్ అండ్ అవుట్లుక్ టువర్డ్స్ యువర్ లైఫ్. అంటే జీవితం పట్ల, ఫ్యూచర్ పట్ల, మన భవిష్యత్తు పట్ల మనకు ఒక సరి అయిన అవగాహన కలిగి ఉండడం. అవుట్లుక్ టువర్డ్స్ యువర్ లైఫ్, మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది. అది లేకుంటే మనం లైఫ్లో ముందుకెళ్ళలేం, అనుకున్న లక్ష్యాలని రీచ్ కాలేం. అవుట్లుక్ టువర్డ్స్ యువర్ లైఫ్ అంటే మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్ని, అంటే ఫ్యూచర్ పట్ల నీకున్న ఇంటర్ప్రిటేషన్, నీకున్న అవగాహన అనేది మనకి
మన జీవితంలో అనుకున్నది సాధించడానికి, లక్ష్యాన్ని రీచ్ కావడానికి, అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ చాలామంది అంటే పర్సెప్షన్ని మార్చుకోలేక, వాళ్ళ ఫ్యూచర్ పట్ల వాళ్ళకి సరి అయిన విజువలైజేషన్ లేక, అవగాహన లేక వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సో మరి ఏం చేద్దాం? మన పెట్టుకున్న లక్ష్యాన్ని రీచ్ కావాలంటే, ముందుకెళ్ళాలంటే, మన ఫ్యూచర్ పట్ల మనకు అవగాహన మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే, మనం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి, ఫెయిల్యూర్స్ నుంచి బయటపడి ముందుకెళ్ళాలంటే, సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి? స్టాప్ కంప్లైనింగ్. చాలామంది ఎందుకు నువ్వు వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యావు అని అడిగితే, చాలామంది నా పేరెంట్స్ నన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేస్తే బాగుండేది, నేను కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ చేయకపోవడం వల్ల నేను అనుకున్నని మార్క్స్ తెచ్చుకోలేకపోయాను, నా పేరెంట్స్ ఇంకాస్త నాకు ఇంకొంచెం డబ్బులు ఖర్చు పెడితే బాగుండేది, నాకు మంచి ఫ్యాకల్టీ ఉంటే బాగుండు. సో ఇలా మరి నీకు రియల్గా నీకు అర్థం కాలేదు అన్నప్పుడు అప్పుడే ఎందుకు మనం చెప్పలేదు కదండి. సో కంప్లైంట్ చేస్తూ ఉంటాం ప్రతిదీ లైఫ్లో ప్రతి విషయంలో సక్సెస్ కాలేకపోవడానికి మనం ముందే కారణాలను వెతికి పెట్టుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా స్టాప్ కంప్లైనింగ్ అండ్ ప్రాక్టీస్ ద నెగటివ్ థాట్ స్టాపింగ్ టెక్నిక్. ఇది కూడా చాలా ఉపయోగపడే టెక్నిక్ అండి మనకి. సో నెగటివ్ థాట్ స్టాపింగ్ అంటే, మీ జాబ్ ఎలా ఉందండి అని అడగగానే ఏం చెప్తామంటే, ఎస్ బాగుంది, బట్ వాళ్ళు బాగా పే చేయట్లేదు. ఎస్ బట్ అంటే ప్రతి సందర్భాన్ని కూడా మనం సరిగ్గా దాన్ని సాటిస్ఫై కారణాలు వెతుక్కుంటూ లీడ్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నెగిటివ్ థాట్ స్టాపింగ్ మనం స్టాప్ చేసేద్దాం, అక్కడే ఈ నెగిటివ్ ఫీలింగ్ని, నెగిటివ్ థాట్ని స్టాప్ చేయాలి అంటే, మీ జాబ్ ఎలా ఉంది అని అడగగానే ఎస్ అండ్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్, ఎస్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్, ఎస్ బట్, ఎస్ కానీ, అవును బాగుంది కానీ అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న ఆలోచన విధానం నుంచి, నెగిటివ్ థాట్ ప్రాసెస్ నుంచి పాజిటివ్ ఎస్ అండ్ అవునండి బాగుంది, నేను ఇంకా ఈ జాబ్లో చాలా నేర్చుకుంటాను, చాలా కష్టపడతాను, నెక్స్ట్ దీన్ని ఎక్స్పీరియన్స్గా తీసుకొని నేను ఇంకా పెద్దదానికి ప్రయత్నిస్తాను అనడంలో చాలా స్పిరిట్ ఉంటుందండి. సో ప్రాక్టీస్ నెగిటివ్ థాట్ స్టాపింగ్ అనేది మనకి జీవితంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఫోకస్ ఆన్ పాజిటివ్ థింకింగ్. ఇది ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో మనకి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో మన పర్సెప్షన్ని మార్చుకోవడానికి, మనం కంప్లైనింగ్ని అంటే ఎప్పుడైతే కంప్లైంట్ చేయకుండా ముందుకు వెళ్తున్నామో, మనకు ఎదురైన ప్రతి సిచ్యువేషన్ని పాజిటివ్గా తీసుకోవడం అలవర్చుకుంటాము. ఎదురైన ప్రతి వ్యక్తి నుంచి సంథింగ్ ఏదో పాజిటివిటీ నేను నేర్చుకుంటాను అంటే, నెగిటివ్ నుంచి పాజిటివిటీకి ట్రాన్స్ఫార్మేషన్ జరిగినప్పుడు మనం మన లైఫ్లో మన డెస్టినీకి దగ్గరవుతూ ఉంటాము, సక్సెస్కి దగ్గరవుతూ ఉంటాము. సో నెగిటివ్ బిలీఫ్స్ని పాజిటివ్గా మార్చుకోవడం, నెగిటివ్ థింకింగ్ని పాజిటివ్గా మార్చుకోవడం, ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరిగినప్పుడు చాలామంది అంటే ఇప్పుడు December 31 రోజు మనం చూస్తాం, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది అని చాలా సంబరాలు జరిపేసుకుంటారు. 12-1 o'clock దాకా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తారు. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి ఆ స్పీడ్లో. అంటే మనం సంబరాలు జరుపుకోవాల్సింది ఎప్పుడు? క్యాలెండర్లో తేదీ మారినప్పుడా? కాదు, మన లైఫ్లో అత్యున్నతమైన మార్పు సంభవించినప్పుడు. ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సెలబ్రేషన్ ఎక్కడి నుంచి రావాలి అంటే మన పర్సెప్షన్ని మార్చుకోవాలి. మన జీవితం పట్ల, మన ఫ్యూచర్ పట్ల ఒక దృక్పథంతో ముందుకెళ్ళాలి. ఎస్ ఐ కెన్ విన్ మై లైఫ్ అన్న కాన్ఫిడెన్స్తో, ఆ సెల్ఫ్ ఎస్టీమ్తో మనం అనుకున్నట్టుగా సాధించేంతవరకు మనం ఎలాంటి అలసట లేకుండా, విసుగు లేకుండా చాలా హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాం. సో ఆ పర్సెప్షన్ని మార్చుకుంటారని, పాజిటివిటీకి, నెగిటివ్ నుంచి పాజిటివిటీ వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతారని కోరుకుంటూ గుడ్ లక్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.